ఈ రోజు మనం కొబ్బరి పచ్చడిని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా కొబ్బరికాయను బాగా కొట్టుకొని నీళ్ళని ఒక గ్లాస్ లో వంపుకోవాలి. అలవాట్లో తాగేసేకండి, చివర్లో అవసరం అవుతుంది. కొబ్బరికాయ చుట్టూ ఈ విధంగా కొట్టామంటే కొబ్బరి అనేది ఈజీగా వస్తుంది. తర్వాత తురుముకోవాలి కొబ్బరిని. నేనైతే మిక్సీ జార్ లో వేయట్లేదు, తురుముతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చిన్న మిక్సీ జార్ లో వేస్తే బ్లేడ్ ఎరగొట్టాను. దంచుదామంటే కింద వాటర్ అంటే పైకి వస్తుంది అని చెప్పి దంచడం కూడా మానేశాను. అందుకనే తురుముకున్నాను. తర్వాత ఒక బాండి పెట్టి స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత తుంచిన ఎండుమిరగాయలు వేసుకోవాలి. ఈ తుంచడం వల్ల ఏంటంటే ఎండుమిరగాయలు ఇత్తులు కూడా పూర్తిగా వేగుతాయి. ఎండుమిరగాయలు లో ఫ్లేమ్ లో తిప్పుతూ కలర్ మారిన తర్వాత ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు, తురిమిన కొబ్బరిని కూడా వేసి లో ఫ్లేమ్ లో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసి రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని ఇందులో పిండుకోవాలి. నేను ఆల్రెడీ వేడి నీళ్ళల్లో ముందే నానబెట్టేశాను చింతపండుని. ఈ కొబ్బరిని ఎండుమిరగాయలు మొత్తాన్ని కలిపి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. నీళ్లు సరిపోతే గనక ముందు కొబ్బరి నీళ్లు మిగుల్చుకున్నాం కదా, వాటిని పోసుకోవాలి. లేదంటే వేడి నీళ్ళన్నా పోసుకోండి. చల్లటి నీళ్ళు మాత్రం అసలు పోయకండి. పచ్చడి అనేది నిలవ ఉండదు. ఈ రోజుకు బానే ఉంటది కానీ రేపటికైతే పాడైపోతుంది. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసి వేపుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిలో వేసి కలుపుకోవడమే. అంతే, ఎంత టేస్టీ అయిన కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయింది.